ఆదిదేవుడైన వినాయకుడి కోసం ఈరోజు పూజ సామాన్ తీసుకోవడానికి ప్రొద్దున్నే నేను మా ఆవిడ స్నానం చేసేసి ఫ్రెష్గా మార్కెట్కి అయితే బయలుదేరాము. సో మార్కెట్ అయితే చాలా బిజీగా, చాలా హడావిడిగా, చాలా రష్గా ఉందండి. సో పూజా సామాన్ అన్నీ కూడా ఒక్కొక్కరి దగ్గర తిరుగుతూ ఓపిక్గా ఎంచుకొని తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికోసం అవసరమైన 21 రకాల ఆకులు కానివ్వండి, ఏలక్కాయలు కానివ్వండి, తమలపాకులు, పండ్లు, ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ చాలా ఓపిక్గా. వినాయకుడిని కూడా తీసుకున్నాము. పూలు అయితే చాలా విపరీతమైన రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా తీసుకొని ఆల్మోస్ట్ ఆల్ ఇంటికి చేరుతున్నాము ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంటికి రాగానే మా ఆవిడ సపరేట్గా పూజ గది ఉన్నా కూడా ఒక టేబుల్ మంచిగా కడిగేసి దాని మీద మంచి మోదపాకులు పెట్టేసి వినాయకుడిని విగ్రహ ప్రతిష్టంభన వేసాక నేను మిగిలిన సామాన్ అంతా కూడా డెకరేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, మీరు కూడా ఇలానే చేస్తారా? వీలైతే కామెంట్లో పెట్టండి. ఓకే, ఎన్ని ఉన్నా కూడా ఆదిదేవునికి అంటే మగవారు పూజ చేయడం అనేది యాక్చువల్లీ ఆనవాయితీ. కానీ మా ఆవిడకి ఏంటంటే కాస్త ఓపిక ఎక్కువ, సో భక్తి కూడా ఎక్కువ, కాబట్టి తను కూడా చేస్తుంది మధ్యలో నాతో పాటు. చూసారా ఫ్రెండ్స్, మంచిగా పూలతోటి ఎంత బాగా డెకరేట్ చేస్తుందో, చాలా ఓపిక్గా. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ డెకరేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పూజ కూర్చొని కూడా చేసేస్తాము. ఓకే, దీనికి కావాల్సిన ప్రసాదాలు మీరు ఏమైనా చేశారా ఫ్రెండ్స్? ఎక్కువ అయితే మనకు పాలతో పాటు చేస్తూ ఉంటాం మనము. ఈ విధంగా అయితే మేము ఆల్మోస్ట్ ఆల్ దేవునికి సంబంధించిన పూజా సామాన్లతోని దేవుణ్ణి అయితే బాగా అలంకరించుకున్నాం ఫ్రెండ్స్. ఐషు, యాక్చువల్లీ మరి దేవుని నిలబెట్టుకున్నాం మనం. మరి ప్రసాదంగా ఆర్ నైవేద్యంగా ఏమేం చేసావు దేవునికి? మన బుజ్జి గణపయ్యకి నేను. ఓకే, చూడు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మా ఇంట్లో మేము మా బుజ్జి గణపయ్య కోసం ఏం చేశారో చూడండి. ఫస్ట్ పులిహోర. ఎలా ఉంది పులిహోర? కలర్ఫుల్గా చాలా బాగుంది. సెకండ్ రవ్వ లడ్డు. థర్డ్ షీరా. ఓకే, ఇదేంటో తెలుసా నీకు? పెరుగు పచ్చడి. ఎస్, అవును. ఈరోజు చాలామంది ఇంట్లో ఇదే చేసుకుంటారు. నేను కూడా చేసుకున్నాను. తర్వాత ఇది తెలుసా? పాయసం. ఇది గోధుమ పాయసం. ఇది చేత్తోనే చేస్తారు. తర్వాత ఇదేంటిదో చెప్పు? గుజ్జు పులుసు. గుజ్జు పులుసు. ఇది చాలా కమ్మగా ఉంటుంది. ఇది చింతపండుతో చేస్తారు. దీన్ని చేసే ప్రాసెస్ వేరే. ఇది చాలామంది ఇదే రోజు చేస్తారు. తర్వాత 5 రకాల ఇవి కర్రీ. దీనిలో 5 రకాలు ఉన్నాయి అన్నట్టు. ఈరోజు 5 రకాలన్నా 9 రకాలన్నా చేసుకుంటారు. లాస్ట్ పాయసం. ఓకే, ఇన్ని రకాలుగా అయితే నేనైతే చేసుకున్నాను ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ నేను మన బుజ్జి గణపయ్య కోసం నేను చేశాను. ఫ్రెండ్స్, నా బుజ్జి గణపయ్య ఎలా ఉందో, నేను ఎలా పెట్టుకున్నానో మీరైతే నాకు చెప్పండి. ఇన్ని రకాలుగా నేను చేసుకొని నా బుజ్జి గణపయ్య కోసం అయితే నేను చేసుకున్నాను. మీరైతే చెప్పండి ఫ్రెండ్స్, నా వీడియో మీకు ఎలా నచ్చిందా లేదా అని. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరోసారి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.